మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనాలు కవల పిల్లలకి తల్లిదండ్రులయ్యారు. అయితే ఈ వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. రకరకాల విషయాలు వివిధ రకాల సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని పిల్లల గురించి, కొన్ని రామ్ చరణ్ గురించి, ఇంకొన్ని ఉపాసన గురించి, ఇంకొన్ని మెగాస్టార్ చిరంజీవి గారు, ఇతర కుటుంబ సభ్యులు. ఇక చిరంజీవి గారి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఆయన స్వయంగా హాస్పిటల్‌కి వచ్చి తన మనవడిని, మనవరాల్ని, తన కోడల్ని చూడటం మాత్రమే కాదు, తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎప్పుడైతే వార్త విన్నారో వెంటనే ఈ ఆనందాన్ని కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులతో, ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. పైగా హాస్పిటల్‌లో కూడా మాట్లాడుతూ తనకి ఎంతో ఆనందంగా ఉందని, కోడలు, మనవడు, మనవరాలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, పైగా ఉపాసనకి డెలివరీ చేసిన డాక్టర్లకి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే మరోపక్క రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఇలాంటి సమయంలో తన ఫ్యామిలీకి సపోర్ట్‌గా అండగా నిలిచిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముగ్గురు పిల్లలకి తల్లిదండ్రులని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా, బాధ్యతాయుతంగా ఫీల్ అవుతున్నాను అంటూ మాట్లాడిన వైనం. తన ఆనందాన్ని అందరితో పంచుకోవడం మాత్రమే కాదు, తనతో పాటు కలిసి పనిచేసిన డాన్సర్లకి 50 లక్షలు పెట్టి మెడికల్ ఇన్సూరెన్సెస్ కూడా చేయించిన వైనం. మరి ఇలాంటి నేపథ్యంలోనే పుట్టిన పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా వైరల్‌గా మారాయి. ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు రీసెంట్‌గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన వార్త రామ్ చరణ్ కొడుకు గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఈ వార్తల్లో ఎంత నిజముందేమో తెలీదు కానీ ఇప్పుడు ఇది మాత్రం ఒక హాట్ టాపిక్. రామ్ చరణ్ ఉపాసనలకి ఒక కూతురు జూన్ 2023 సంవత్సరంలో పుట్టింది. పాప పేరు క్లింకార. 2 ఏళ్ల తరువాత మళ్ళీ ఈ జంట ఒక ఆడపిల్ల, మగపిల్లాడికి తల్లిదండ్రులయ్యారు. అది కూడా కవల పిల్లలవ్వడం. అయితే జనవరి 31వ తారీఖున ఉపాసన హాస్పిటల్‌లో డెలివరీ అయితే, ఆ రోజు సమయం, తిథి, వారఫల నక్షత్రాలను చూసి తిథి, వారఫల నక్షత్రాలను చూసి హాస్పిటల్‌కి వెళ్ళి సరిగ్గా ఆ ముహూర్తం సమయంలోనే డెలివరీ అయినట్లుగా తెలియవచ్చింది. అయితే ఆ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం అవ్వడంతో, పునర్వసు నక్షత్రం స్వయాన శ్రీరామచంద్రుడి వారిది అలా స్వామివారి నక్షత్రంలో పుట్టడంతో పుట్టిన కొడుకు మహజ్జాతకుడవుతాడు అంటూ కొంతమంది జాతక శాస్త్ర నిపుణులు చెప్పుకొచ్చారు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఆ హనుమంతుడంటే ఎంత భక్తో మనందరికీ తెలిసిందే. సరిగ్గా శనివారం రోజునే ఇలా తనకి మనవడు పుట్టడం, పైగా ఆ రాముల వారి నక్షత్రంలో పుట్టడంతో ఆయనకి మరింత ఆనందాన్ని ఇచ్చిందట. మరోపక్క పుట్టిన మనవడి గురించి మాట్లాడుకొస్తూ, పుట్టడంతోనే మహర్జాతకంలో పుట్టిన ఈ అబ్బాయి ఎంతో గొప్ప వ్యక్తి అవుతాడు అని చెప్పడం మాత్రమే కాదు, వస్తూ వేల కోట్ల ఆస్తిని కూడా సొంతం చేసుకున్నాడు. అవునండి. రామ్ చరణ్ ఆస్తి వివరాలను గనుక గమనించినట్లయితే ఇంట్లో ఎన్నో రకరకాల విషయాలు వస్తాయి. అలా చూసుకున్నట్లయితే ఆయన సినిమాలతో కావచ్చు, ప్రొడ్యూసర్‌గా కావచ్చు, ఆయన ఎండోర్స్‌మెంట్స్ కావచ్చు, ఇలావన్నీ చూసుకున్నట్లయితే కేవలం రామ్ చరణ్ ఆస్తి విలువే దాదాపు 1100 కోట్ల పైమాటే. మరోపక్క చూసుకున్నట్లయితే రామ్ చరణ్ భార్య బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అయిన ఉపాసన. ఉపాసన గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. హెల్త్ కేర్ ఇండస్ట్రీకి బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లోని ఒక గ్రూప్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా రాణిస్తోంది. ఒక వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంత సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ చేస్తుందో, మరోపక్క ఫిలాంథ్రఫిస్ట్‌గా గ్లోబల్ లెవెల్‌లో ఈమెకి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. అలాంటి ఉపాసన కొడుదల కుటుంబం అంతా కొన్ని దశాబ్దాలుగా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో, ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లోని ఒక గ్రూప్‌కి వైస్ ప్రెసిడెంట్. అలా చూసుకున్నట్లయితే ఇక ఈవిడ ఆస్తి కూడా తక్కువేమీ కాదనే చెప్పాలి. నిజానికి రామ్ చరణ్ ఆస్తి కంటే ఉపాసన కొడుదల ఆస్తే కొన్ని వందల కోట్లు ఎక్కువ అని కూడా వార్తలు వినిపించాయి. అలా చూసుకున్న ఉపాసన కొడుదల ఆస్తి విలువ దాదాపు 1300 కోట్ల పైమాటే అట. అలా కీర్తి ప్రతిష్టలు, డబ్బు గడించిన ఒక కుటుంబ నేపథ్యం నుంచి ఆవిడ రావడం, పైగా ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తూ కొన్ని వేల కోట్ల ఆస్తులను సంపాదించుకుంది. అలా మొత్తానికి వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలు ముగ్గురు అయితే, అందులోనూ వారసుడు రామ్ చరణ్ కొడుకు పుడుతూనే అలా తల్లి నుంచి, తండ్రి నుంచి కొన్ని వేల కోట్ల ఆస్తులని కూడా వారసత్వంగా తీసుకొని వచ్చాడు అంటూ వార్తలు. వినడానికి ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపించినప్పటికీ, ఎన్ని వస్తున్న ఇలాంటి వార్తల్లో ఎంత నిజముందేమో మనకు తెలీదు కానీ, ఇప్పుడు మాత్రం ట్రెండింగ్‌లో ఉన్న న్యూస్ ఏదయ్యా అంటే ఇలా రామ్ చరణ్ ఉపాసనలకి పుట్టిన పిల్లల గురించే. ఇలాంటి నేపథ్యంలోనే మరి రామ్ చరణ్ కొడుకు గురించి బయటపడ్డ షాకింగ్ నిజం అంటూ వచ్చిన వార్త పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.